ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ను కలిశారు. తమ నాయకుడికి భద్రత కల్పించడంలో చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఆధారాలను సైతం గవర్నర్కు అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతను చంద్రబాబు సర్కార్ పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసింది. జగన్ పర్యటనల సమయంలో ఏమాత్రం బందోబస్తు కనిపించకుండా చోద్యం చూస్తోంది. దురుద్దేశంతో చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న కక్షపూరిత విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. గుంటూరు మిర్చి అడ్డుకు జగన్ వెళ్లిన సమయంలో పోలీసులు అనుసరించిన వైఖరి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై గవర్నర్ కు వివరించారు. అందుకు తగిన ఆధారాలను కూడా అందించారు. వీటిని చూసిన గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జెడ్+ భద్రతలో ఉండాల్సిన జగన్ కు ఇలాంటి పరిస్థితి రావడంపై ఆయన విస్తుపోయారు. తాను ప్రభుత్వంతో మాట్లాడతానని కూడా చెప్పినట్లు బొత్స సత్యనారాయణ మీడియాకు చెప్పారు. ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. జగన్ గుంటూరు వెళుతున్న విషయాన్ని ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డి ముందుగానే జిల్లా అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలకు కూడా జగన్ పర్యటన వివరాలను అందించారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి భద్రత కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే దురుద్దేశపూర్వకంగానే జగన్ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందన్న విషయం స్పష్టమవుతోంది. జగన్ కు భద్రత లేకుండా చేయడం ద్వారా చంద్రబాబు ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. గతంలో కూడా జగన్ క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి కూటమి పార్టీల కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆయన ఇంట్లోకి రంగులు విసిరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా గుంటూరు పర్యటనలో కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకపోవడం, ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరూ కనిపించకపోవడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పారు. ఎన్నికల కోడ్కు జగన్ జెడ్+ భద్రతకు ఎలాంటి సంబంధం లేదని, జగన్ ఎక్కడకు వెళ్లినా ఖచ్చితంగా జెడ్+ భద్రత కల్పించి తీరాలని బొత్స చెప్పారు. ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం లే. ఏదైతే జెడ్+ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, ఆయనకి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి, అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ ఉంటే. చంద్రబాబు 5 ఏళ్ల పాటు మాజీ సీఎంగా ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని వైఎస్ జగన్ ప్రభుత్వం రానియ్యలేదు. ఆయన భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా చూసింది. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.